సాయి వాళ్ళ అక్కనే ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎందుకంటే చాలా క్లోజ్గా ఉంటాడు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు ఏమో ఒక వర్షన్లో చెప్తున్నారు, అసలు ఎవరు కూడా తనని ఇక్కడ ఎవరు ఏమనలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాము. అమ్మ, సాయి మీతో ఎలా? సాయి చాలా మంచోడమ్మా. సాయి చాలా మంచోడు. వాడు చదువుకునే క్యాండిడేట్. వానికి ఎప్పుడు చదువు. వాడు ఏదైనా నిరుద్యోగుల గురించి ఒక వీడియో తీసి పెట్టి వాడు ఎప్పుడు చదువు తప్ప ఇంకోటి చెప్పడాడు. హై పోస్ట్ కొట్టాలి, మరీ దారుణం తెలుసా ఇది. సరే వాళ్ళు అంగో దొంగో చచ్చిపోయిందంటే సరే అనుకోవచ్చు. చదువుకునే పిల్లగాడమ్మా వాడు, చాలా మంచోడు. వాడిని నిలువున మింగిరి తెలుసా వీళ్ళు. ఎవరైనా ఏమన్నా అన్నారు అని చెప్పాడు. రైటర్ టార్చర్ అక్క, రైటర్ టార్చర్ ఉంది. పోనీ సిఐకి ఏసీపీ ఏదో ఏసీపీకి చెప్తే ఏసీపీ కూడా తిట్టిండు అని చెప్పిండు. ఏసీపీకి ఏదో హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండని చెప్పిండు. రైటర్ టార్చర్ అక్క అన్నాడు. నాకు డ్యూటీ పాస్పోర్ట్ లాక్కుర్రక్క అన్నాడు. డ్యూటీ పాస్పోర్ట్, నేను పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ లాక్కోవడం ఏంద్రా, గానికి ఎందుకు ఇచ్చినావంటే మాకు డ్యూటీ పాస్పోర్ట్ ఉంటుంది అక్క, అది లాక్కుర్రు అన్నాడు. అది లాక్కొని నేను డ్యూటీకి వచ్చినా నాకు సంతకం పెడతలేరక్క అన్నాడు. వాడు మంచి క్యాండిడేట్ అమ్మా. ఇంకా వాడు లీవ్ ఇస్తే వాడు నేను డ్యూటీకి వచ్చినా డ్యూటీకి రానట్టు నేను డ్యూటీకి ఆబ్సెంట్ వేసిరక్క ఇవ్వాల నాకు అన్నాడు. వాడు డ్యూటీకి వచ్చిండు, నాకు ఇవాళ ఆబ్సెంట్ వేసిరక్క అన్నాడు. ఏదన్నా గుడికోదామా అక్క అని ఫోన్ చేసి నాకు జర ఇప్పుడు బిజీగా ఉన్నారా అన్న. 11 తారీఖు నాడు 10 తారీఖు నాడు చేసిండమ్మా నైటు. 12 తారీఖు నాడు 12 నాడు ఈ న్యూస్ చూసిన నేను. లాస్ట్ మాట్లాడిండు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అసలు? తనని ఎందుకు ఇక్కడ ఉండనియొద్దు అనుకున్నారా, లేకపోతే మేము చెప్పిన డ్యూటీ వినలేదు వీడు. వాడు ఏదో కంప్యూటర్ వానికి బాగా వచ్చమ్మా, ఏదో సిస్టమ్ వర్క్ వచ్చు, అదే వానికి కంటిన్యూగా వేస్తున్నారు. నాకు ప్రెజర్ అవుతుందక్క, ఇది నా డ్యూటీ కాదక్క అని కూడా అన్నాడు. ఇంకొకరిని ఇస్తే నేను వెళ్ళిపోతాక్క అన్నాడు. గా మధ్యలో వానికి మాడుగుల ట్రాన్స్ఫర్ ఏదో వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఇక్కడ వచ్చి వాడిని అట్లన్నా పోకపోతున్నక్క అన్నాడు. వాడిని అడుగడుగుని అవమానించారు. వాస్తవం వద్దురా ఈ పనికి మళ్ళీ కానిస్టేబుల్ ఎందుకు, నీకు ఎట్లా టాలెంట్ ఉంది కదా అంటే మన ఫ్రెండ్ ఒకడు రైల్వేలోనో ఇలానో కొట్టిండు. వాడు రమ్మండి అంటే నేను ఆడు కోతక్క అన్నాడు. మరి ఇదేంటంటే వానికి ఒక 15 రోజులు వాడు ఏదో పనిష్మెంట్ ఇస్తే ఏదో చెప్పిండమ్మా, నాకు సరిగ్గా గుర్తులేదు, డిపార్ట్మెంట్ నాకు తెలియదు. కానీ పనిష్మెంట్ డ్యూటీ తీసుకొని పోనీరా ఏమవుతుంది, పనిష్మెంట్ డ్యూటీ తీసుకొని వెళ్ళిపోరాదురా ఎందుకు అలా మధ్యలో అన్నాడు. నాకు అట్లా ఇస్తలేరు అక్క అన్నాడు. మరి వాడిని అయితే డ్యూటీ టార్చర్లో చెప్పాడా? రైటర్ పేరేమన్నా? నాకు పేరు చెప్పలే, రైటర్ అని చెప్పిండు అంతే. రైటర్ అని చెప్పిండు. ఇంకా పేర్లు ఎందుకు అడుగుతాం? ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను పేర్లు ఎందుకు, వాడిని తిన్నవా ఉన్నవా అని అడుగుతాం కానీ పేర్లు ఎందుకు అడుగుతాం? వాడిని అసలు ఇంకో కారణం, వాళ్ళ కుటుంబానికి కూడా వాడు చాలా పొదుపు. వాడు 5,000 6,500 హాస్టళ్ళ నుంచి వాడు 5,000 హాస్టల్కి మారిండు. అరే తినక అందులో తిండి బాగుండదురా, వద్దురా నువ్వు మంచి హాస్టల్ చూసుకోరా, ఇంత కకృతి పడకరా అంటే ఏం కాదక్క, నేను చిన్నప్పటి నుంచి నవోదయ హాస్టల్ అందులో పెరిగినోన్నే అక్క అన్నాడు. మరి వాడిని మింగిర్రమ్మా, ఇంత పాపిష్టితనం ఉంటుందా? వాని బతుకు మింగాల్సిన పంపిస్తే అయిపోతుంది కదా ఎక్కడో ఒక ఆడికి. వాస్తవం చెప్తున్నా మేడం, ఆడోడో మరి సిఐఓ ఇంకెవడో రైటరో కానీ వానికున్న టాలెంట్లో సగం ఉన్నా బాగుండు వీళ్ళకైతే. వాడంతా టాలెంటోడు. నేను డామ్ షూర్గా చెప్తున్నా. వాడు సివిల్స్కి కూర్చోవాలక్క అన్నాడు. మొన్న 4 రోజుల కింద సివిల్ సబ్జెక్ట్ బుక్లు అన్నీ తెచ్చుకున్నాడమ్మా వాడు. అన్నీ తెచ్చుకున్నాడు. నేను ఏ బుక్స్ తెచ్చుకున్నాక అన్నాడు, అవి ఏమంటారు బేసిక్ బుక్స్ ఉంటాయి కదా, గివి తెచ్చుకున్నాక నీకేమన్నా బుక్స్ కావాలన్నా అని ఫోన్ చేసిండు. మరి దారుణం తెలుసా ఇది. మరి ఇక్కడ పోలీసులకే రక్షణ లేదు. తను ఒక విధి నిర్వహణలో ఉన్నాడు, అందులో ఒకటి కాకి డ్రెస్ వేసుకున్నాడంటే ప్రజలకు సేవ చేయడానికి. అలాంటిది మరి పోలీసులనే ఉండనివ్వలేదు, మరి మిగతా వాళ్ళకి వీళ్ళ డిపార్ట్మెంట్లో ఏంటంటే చిన్న ఆఫీసర్ అంటే అస్సలు ఇజ్జత్ ఇయ్యరంటారు మేడం. ఇజ్జత్ ఇయ్యరంట. వాడు అంటాడు ఎప్పుడో ఒక ఓర్డు అనేది బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ అక్క, ఇది బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ అట్లే ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్లు అంటే మాకు ఇజ్జత్ ఇయ్యరక, ఇట్లా ఉంటుందక్క అని చెప్పేటోడు. నేను ఆ పనికిరాని ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, మా రిక్రూట్మెంట్ గిట్లాక ఈ నోటిఫికేషన్ పడతలేదక్క, నిరుద్యోగుల వద్దురా మరి అంత కష్టం ఉంటే ఎందుకురా, బంద్ చేయరా అని చెప్పిన మేడం. నేను నిజంగా వాడు సరే నాకు రక్త సంబంధం లేకపోవచ్చు కానీ నాకైతే నాకు చాలా క్లోజ్ అయ్యిండు. పిల్లగాడు మేడం 2000లో పుట్టిండాడు. 24 బ్యాచ్ వంది పిల్లగాడు వాడైతే.
పోలీసులు ఏం చెప్తున్నారంటే అడిషనల్ డీసీపీ కూడా ఏమంటున్నాడు, అసలు ఆ రైటర్ కూడా ఒక దళితుడే, కులం పేరు చెప్పి ఎలా దూషిస్తాడు, ఆయన ఎవరు కష్టపెట్టలేదు ఇక్కడ, కాకపోతే తను ఎలాంటి ఒకవేళ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి గనక నాకు తెలియదు, కానీ నాకు వాడికి అయిన కన్వర్జేషన్ బయటికి తీస్తే ఎవడు వాడిని టార్చర్ పెట్టింది ఈజీగా తెలుస్తుంది. వాడు నాతో చెప్పుకున్న దానికి నేను రికార్డులు అంటే ఏం అవసరం ఉంటుంది, రికార్డులు చెయ్యం కదా ఫోన్లో. సాయి అనేది జల్లు అన్నది, ఫోన్ చేస్తే ఎత్తుతలేడు, వాడు ఎప్పుడైనా ఫస్ట్ ఒక 5 నిమిషాల్లో మళ్ళీ చేస్తాడు, ఎత్తకపోయినా ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. ఫోన్ చేస్తే ఎత్తకపోతే నేనే చేస్తా ఉన్నా ఫోటో వచ్చింది. ఇది మరీ దారుణం తెలుసా. ఒక మనిషి వాళ్ళ ఇంట్లో వాస్తవం చెప్తున్నా, వాళ్ళ అన్న ఏఆర్ కానిస్టేబుల్, ఆయనకి 3 అక్కజల్లెళ్ళు, వాళ్ళ నాన్న తాగుతాడక్క అన్నాడు. వాడు అసలు ఈ లెవెల్ కానిస్టేబుల్ లెవెల్ నాలెడ్జ్ కాదమ్మా వంది. వాడు సివిల్ కూర్చోవాలని ఒక పోతే పోయిందిరా వాడు కూడబెట్టుకుంటున్నాడు తెలుసా, డబ్బులు రూపాయి కూడా పెట్టుకుంటున్నాడు రేపు సివిల్స్ కావాలని. పోతే పోయిందిరా, అంత అవసరమైతే నేను చూసుకుంటారా, నువ్వు వదిలేయరా, నువ్వు చదువుకోరా అంటే వాడికి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ తెలుసా, మస్తు సెల్ఫ్ మింగిర్రమ్మ డిపార్ట్మెంట్. అయితే మీకున్న అనుమానాలు ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్న డిమాండ్ ఏముందమ్మా, ఇంకా వాడే చచ్చిపోయినాక వాడేమన్నా డిపార్ట్మెంట్ ఏమన్నా మనకి వాడు మంచి ఆఫీసర్ అవ్వాల్సిన మనిషి. ఏం తప్పు ఆ రైటర్ని పట్టుకొని తంతే అన్నీ తెలుస్తాయి. రైటర్ని పట్టుకొని నిజంగా చెప్తున్నా, నాకు నిజంగా తెలియదు మేడం ఈ డిపార్ట్మెంట్ ఎంత పాపిస్తుందో నాకు తెలియదు, కానీ రైటర్ని పట్టుకొని తంతే అన్నీ తెలుస్తాయి. ఈడ ఒక రాజకీయం నడుస్తుందక్క, ఈడ నీకు తెలియదు. వాడు అనేటోడు రాజకీయం నడుస్తుందక్క, ఈడ ఏందనుకున్నావు, ఎవడు గులాంగిరి కొడితే వానికి దగ్గర తీసుకుంటారక్క. వీడేమో జర సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మేడం వీనికి, అంటే వాడు డ్యూటీ వాడు చేస్తా అంటాడు. వాడు ఎవరు గులాంగిరి రైటర్ పేరేమన్నా నాకు పేరు చెప్పలే, రైటర్ అని చెప్పిండు అంతే. రైటర్ అని చెప్పిండు, వాళ్ళ పేర్లు ఎందుకు అడుగుతాం? ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను పేర్లు ఎందుకు, వాడిని తిన్నవా ఉన్నవా అని అడుగుతాం, కానీ పేర్లు ఎందుకు అడుగుతాం? వాడిని అసలు ఇంకో కారణం, వాళ్ళ కుటుంబానికి కూడా వాడు చాలా పొదుపు. వాడు 5,000 6,500 హాస్టళ్ళ నుంచి వాడు 5,000 హాస్టల్కి మారిండు. అరే తినక అందులో తిండి బాగుండదురా, వద్దురా, నువ్వు మంచి హాస్టల్ చూసుకోరా, ఇంత కకృతి పడకరా అంటే ఏం కాదక్క, నేను చిన్నప్పటి నుంచి నవోదయ హాస్టల్ అందులో పెరిగినోన్నే అక్క అన్నాడు. మరి వాడిని మింగిర్రమ్మా, ఇంత పాపిష్టితనం ఉంటుందా? వాని బతుకు మింగాల్సిన పంపిస్తే అయిపోతుంది కదా ఎక్కడో ఒక ఆడికి. వాస్తవం చెప్తున్నా మేడం, ఆడోడో మరి సిఐఓ ఇంకెవడో రైటరో కానీ వానికున్న టాలెంట్లో సగం ఉన్నా బాగుండు వీళ్ళకైతే. వాడంతా టాలెంట్ నేను డామ్ షూర్గా చెప్తున్నా. వాడు సివిల్స్కి కూర్చోవాలక్క అన్నాడు. మొన్న 4 రోజుల కింద సివిల్ సబ్జెక్ట్ బుక్లు అన్నీ తెచ్చుకున్నాడమ్మా వాడు, అన్నీ తెచ్చుకున్నాడు. నేను ఏ బుక్స్ తెచ్చుకున్నాక అన్నాడు, అవి ఏమంటారు బేసిక్ బుక్స్ ఉంటాయి కదా, గివి తెచ్చుకున్నాక నీకేమన్నా బుక్స్ కావాలన్నా అని ఫోన్ చేసిండు. చూస్తున్నాం కదా, ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ రైటర్గా వాళ్ళదే తప్పు. ఖచ్చితంగా నాతోటి ప్రతి విషయం కూడా షేర్ చేసుకునేవాడు నా తమ్ముడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న మాటలు అయితే వింటూ ఉన్నాము. ఎందుకంటే తను చాలా టాలెంటెడ్ పర్సన్, అలాంటిది ప్రతిదీ నాకు షేర్ చేసుకున్నాడు. ఇక్కడ నన్ను టార్చర్ చేస్తున్నారు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాడు. తన ఉద్యోగ రీత్యానే, తన డ్యూటీ రీత్యానే తనని టార్చర్ చేశారు నా తమ్ముడిని అని చెప్పేసి అక్క చెప్తున్న మాటలు అయితే వింటూ ఉన్నాం ప్రస్తుతం.